వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ప్రత్యేకమే. దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయ సమీకరణాలు రెండు ప్రధాన కుటుంబాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే ఒకవైపు కింజారపు ఫ్యామిలీ ఉంది, మరొకవైపు ధర్మాన బ్రదర్స్ ఉన్నారు. అధికారంలో ఎవరున్నా సరే జిల్లా రాజకీయాల్లో ఈ రెండు వర్గాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అక్కడ స్థానిక రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతుంటారు. మరి ఇదే నేపథ్యంలో ఇప్పుడు చిక్కుముడి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. వీళ్ళిద్దరి మధ్య నలుగుతున్నారు. దువ్వాడకి నేరుగా రాజకీయ ప్రత్యర్థి అంటే కింజారపు కుటుంబం అని చెప్పచ్చు. మరి అదే సమయంలో ఒకే పార్టీలో ఉండి విభేదాలు పెంచుకున్న వారు ఎవరంటే ధర్మాన సోదరులు అని చెప్పచ్చు. వీళ్ళెవ్వరికీ పడదు. మరి ప్రస్తుతం వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల నేపథ్యంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు దువ్వాడ. తన సస్పెన్షన్ వెనుక ఖచ్చితంగా ఈ రెండు కుటుంబాల రాజకీయ ప్రభావం ఉందని ఆయన ఎప్పటికీ ఆరోపిస్తున్నారు. తాను పదే పదే హెచ్చరిస్తున్నా రెండు కుటుంబాల అనైతిక రాజకీయ బంధమే ఇప్పుడు తనపై ప్రతీకారంగా మారిందని ఎప్పటికీ భావిస్తున్నారు ఆయన. అయితే ఇక్కడ ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు తన మనసంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉందని దువ్వాడ పదే పదే చెప్తారు. మరి జగన్పై తనకు అపారమైన అభిమానం ఉందని చెప్తారు. పార్టీలో తిరిగి ఖచ్చితంగా చేరతా అని ధీమా కూడా వ్యక్తం చేస్తారు శ్రీనివాస్. అయితే అదే సమయంలో పార్టీలోని ధర్మాన వర్గం తనను అడ్డుకుంటోంది. జగన్ ఏం సినిమా హీరో అనుకుంటున్నావా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. అసలైన జగన్ను ఏం సినిమా హీరో అనుకుంటున్నావా అని మాట్లాడడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. నాయకుడిపై అభిమానం ఉన్నా పార్టీ వ్యవస్థలో చోటు లేకపోవటమే ఆయన్ను మరింత అసహనానికి గురిచేసి ఇట్లా మాట్లాడేలా చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇంకా కింజారపు కుటుంబం కూడా దువ్వాడ ఘాటైన వ్యాఖ్యలే చేస్తున్నారు. వెంట్రుకు కూడా పీకలేరు అంటూ బాబాయ్ అబ్బాయిలపై హెచ్చరికలే జారీ చేస్తున్నారు. అయితే వాస్తవం ఏంటంటే జిల్లాలో ఆ కుటుంబానికి ఉన్న స్థిరమైన ఓటు బ్యాంకే, స్థానిక స్థాయిలో ఉన్న బలమైన నిర్మాణం దువ్వాడకు సవాలుగానే ఉంది. మరి అదేవిధంగా ఇటుపక్క ధర్మాన సోదరులు లేకుండా జిల్లాలో వైసీపీ నిర్మాణం ఖచ్చితంగా బలహీనమైపోతుంది. దానివల్లే వాళ్ళు ఖచ్చితంగా ఆ వర్గంలో ఉండాలి అన్నది కూడా బయటకు వినిపించే అభిప్రాయం. ఇదే ఆయన విమర్శలకు ఎదురు దెబ్బగా మారుతోంది. మరి ఈ పరిస్థితుల్లో దువ్వాడ తన స్వరాన్ని వినిపించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సొంత యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు ఆయన. అక్కడి నుంచి ఆయన రెండు కుటుంబాలపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు కూడా వైరల్ అవటం మనం చూడొచ్చు. అయితే విమర్శలు ఎంత ఘాటుగా ఉన్నప్పటికీ రాజకీయ ఫలితం ఈ విమర్శలపైన ఖచ్చితంగా డిపెండ్ అవుతుందా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఇక మూలపేట పోర్టు ఈ అంశం కూడా తాజా వివాదానికి కారణమే. ఆ ప్రాజెక్టు తామే తీసుకొచ్చామని వైసీపీ అంటుంది, లేదు ఇది మాది అని టీడీపీ అంటుంది. ఇక్కడ క్రెడిట్ కోసం వారు జరుగుతాను. ధర్మాన సోదరుల నేతృత్వంలో వైసీపీ నాయకులు పోర్ట్ సందర్శనకు సిద్ధమవుతుండగా ఆ క్రెడిట్ పూర్తిగా జగన్కే చెందుతుందని వాళ్ళు అంటారు. జగన్ తర్వాత ఆ క్రెడిట్ నాకే అంటారు దువ్వాడ శ్రీనివాస్. దీన్ని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటారు. అయితే తాను అభిమానించే నాయకుడిని నేరుగా కలవలేకపోవటం, తనే సాధించా అని చెప్పే ప్రాజెక్టును ప్రత్యక్షంగా ఆయన సందర్శించకలేకపోవటమే ఈ అసంతృప్తిని మరింత పెంచుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు శ్రీకాకుళం రాజకీయాల్లో కుటుంబాల ఆధిపత్యం మధ్య దువ్వాడ శ్రీనివాస్ ఒంటరిగా పోరాడుతున్న నాయకుడిగా కనిపిస్తున్నారు. మరి ఈ పోరాటం ఆయనకు రాజకీయ పునరాగమనం కలిగిస్తుందా లేక మరింత ఒంటరితనంలోకి నెడుతుందా అన్నది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.